హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఢిల్లీ సుల్తాన్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం ఈ సెషన్లో ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ మనం చూడబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ పేర్స్ ఇచ్చారు, మరి ఈ పేర్స్లో ఏ పేర్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అనే దానికి మనం ఆన్సర్ చేయాలి. దివానీ ఏ బందగాన్ తుగ్లక్, దివానీ ఏ ముస్తక్రాజ్ బాల్బన్, దివానీ ఏ కోహీ అల్లావుద్దీన్ ఖిల్జీ, దివానీ ఏ ఆరిజ్ మహమ్మద్ తుగ్లక్. మహమ్మద్ తుగ్లక్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. చూద్దాం ఒకసారి. మరి దివానీ ఏ బందగాం దీన్ని ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకొచ్చారు. ఫిరోజ్ షా తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ దివానీ ఐ బందగాం. మనకి ఇంతకుముందు దాంట్లో మనం చెప్పుకున్నాం ఫిరోజ్ షా తుగ్లక్ దివానీ ఐ బందగాం, దివానీ ఐ ఖైరత్, దివానీ ఐ ఇస్తియాక్, దివానీ ఐ కలావత్, దారుల్ షిఫా అనేటటువంటి డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. సార్ మరి దివానీ ఐ ముస్తక్రాజ్ ఎవరు? దివానీ ఐ ముస్తక్రాజ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. దివానీ ఐ ముస్తక్రాజ్ ఇట్ ఈస్ అబౌట్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ సర్వే, పంట పొలాలను సర్వే మరియు శిస్తు, దీన్ని దివానీ ఐ ముస్తక్రాజ్ అంటారు. దివానీ ఐ కోహీ ఇట్ ఈజ్ అబౌట్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఎంబీటీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి దివానీ ఐరిజ్ అంటే ఏంటి? సో దివానీ కోహీ అంటే ఏంటి? వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ. దెన్ దివానీ ఆరిజ్ ఎవరు? దివానీ ఆరిజ్ అంటే దీన్ని మనం సైనిక శాఖ అంటాం. సో ఇట్ ఈజ్ అబౌట్ బాల్బన్, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే బాల్బన్. సో మనకి ఈ మూడు కూడా తప్పే, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ దివానీ ఐ బందగాం, ఫిరోజ్ షా తుగ్లక్ డైనాసిటీ నుంచి ఫిరోజ్ షా తుగ్లక్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ కాంది ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్గా మ్యాచ్ కాంది ఏది అంటున్నాడు. చూద్దాం. మరి దివానీ ఏ ముస్తక్రాజ్, ఇంతకుముందే చెప్పాను. దివానీ ఏ ముస్తక్రాజ్ ఎవరు? దివానీ ఏ ముస్తక్రాజ్ ఖిల్జీ, పంట పొలాల సర్వే, కరెక్ట్. దివానీ ఏ అమీర్ కోహీ, కోహీ అంటే వ్యవసాయ శాఖ, మహమ్మద్ బిన్ తుగ్లక్, కరెక్ట్. దివానీ ఏ ఖైరాత్, ఫిరోజ్ షా తుగ్లక్. ఈ మూడు కరెక్టే, ఈ మూడు కూడా కరెక్టే. కానీ మూడు కరెక్ట్ అంటే నాలుగోది ఆన్సర్ కదా, సో ఇది తప్పు. దివానీ ఐ రియాసత్. మరి దివానీ ఐ రియాసత్ ఎవరు? దివానీ ఐ రియాసత్ బాల్బన్ కాదు, ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరమ్మా? ఫిరోజ్ షా తుగ్లక్, దివానీ ఏ రియాసత్, రైట్. సో ఇది మళ్ళీ ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మనకి రావడం జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనం ఫిరోజ్ షా తుగ్లక్ గురించి సిమిలర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేశాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. The Indian historian Barauni refused to consider the state in India under Delhi Sultan as truly Islamic because, ఇది కూడా IAS 2002లో వచ్చింది. The historian Barauni refused to consider the state in India under Delhi Sultan as truly Islamic. మరి చరిత్రకారుడైనటువంటి జియావుద్దీన్ బరౌని ఇండియాను కంప్లీట్ ఇస్లామిక్ దేశంగా ఆయన చూడలేకపోయాడు, కన్సిడర్ చేయలేకపోయాడు. నో, ఇది ఇస్లామిక్ కాదు, ఇస్లామిక్ కంట్రీ కాదు, దానికి ఆయన ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు? ఆయన జియావుద్దీన్ బరౌని, ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిడ్ నాట్ ఫాలో ఇస్లాం. ద ముస్లిం థియోలజిస్ట్ వేర్ ఆఫ్టెన్ disgraded. The Sultan supplemented the Muslim law by framing his regulations. The religious freedom was accorded to non-Muslims. మరి ఆయన ఏ బేస్ ఆన్ చేసుకొని ఈ దేశంలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు అన్నదానికి ఆయన రిఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిడ్ నాట్ ఫాలో ద ఇస్లాం, అంటే భారతదేశంలో ముస్లింలు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఇస్లాం ఫాలో కారు, కాబట్టి ఆయన ఇది ఇస్లామిక్ కంట్రీ కాదు అని చెప్పడం జరిగింది. మరి ఈ జియావుద్దీన్ బరౌని ఎవరు? జియావుద్దీన్ బరౌని హీ వాజ్ ఎ హిస్టోరియన్ ఇన్ మహమ్మద్ బిన్ తుగ్లక్లో ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్లక్, ఓకే, హీ వాజ్ ఎ హిస్టోరియన్ డ్యూరింగ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్. అండ్ హీ ఈజ్ లిటరీ వర్క్, ఈయన యొక్క
లిటరీ వర్క్ కూడా ఉందండి, దట్ ఈస్ తారీఖీ ఫిరోజ్ షాహీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. తారీఖీ ఫిరోజ్ షాహీ, తారీఖీ ఫిరోజ్ షాహీ. అంతేకాకుండా ఫత్వా ఐ జహందారీ, ఫత్వా ఐ జహందారీ, ఫత్వా ఐ జహందారీ. సో ఈయన ఎవరు? ఈయన ఒక హిస్టోరియన్ అండ్ ఆల్సో పొలిటికల్ థింకర్. జియావుద్దీన్ బరోని తారీఖీ ఫిరోజ్ షాహీ అనే బుక్ రాశారు. అదేవిధంగా ఫత్వా ఐ జహందారీ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈయన నాట్ ఓన్లీ హిస్టోరియన్ బట్ ఆల్సో పొలిటికల్ థింకర్. సో మనకి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్లాంని ఫాలో అవ్వరు కాబట్టి తను ఒప్పుకోలేదు. ఎస్, ఇస్లాం ఎక్కువ మంది ఫాలో కారు కాబట్టి ఇది ఇస్లామిక్ స్టేట్ కాదు అని ఆయన చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. ద మోస్ట్ రూలర్స్ అండ్ సుల్తాన్స్ ఆఫ్ సుల్తానేట్ పీరియడ్ బిలాంగ్ టు క్లాస్. మరి ఢిల్లీని పరిపాలించినటువంటి చాలామంది సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ క్లాస్కు చెందినవారు, ఎక్కడి వారు అంటే వారు టర్కీకి చెందినవారు, తురుష్కులు అనొచ్చు. మొఘల్స్ కూడా తురుష్క్, మొఘల్స్ ఆల్సో బిలాంగ్స్ టు టర్కీ. క్వశ్చన్ నెంబర్ 5. దివానీ అరీస్ డిపార్ట్మెంట్ వాజ్ అసోసియేట్ విత్. ఇంతకుముందు చెప్పుకున్నాం దివానీ అరజ్ మనం క్వశ్చన్ నెంబర్ 1లో చెప్పుకున్నాం. దివానీ అరజ్ డి, చూడండి డి, దివానీ అరజ్. మరి దివానీ అరజ్ గురించి మళ్ళీ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. దివానీ అరజ్ అసోసియేటెడ్ విత్ ఏమని చెప్పుకున్నాం మనం? దివానీ అరజ్ ఇట్ ఈస్ అబౌట్ ద డిఫెన్స్. క్వశ్చన్ నెంబర్ 1లో మీకు చెప్పాను సైనిక శాఖ అని చెప్పాను, సైనిక శాఖ. ఓకే, సో అది డిఫెన్స్. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ సా ద హైడే ఆఫ్ ద విజారత్. అంటే హైడే ఆఫ్ విజారత్ అంటే విజారత్ యొక్క ఉన్నతమైన స్థితి, వజీర్ యొక్క ఉన్నతమైన స్థితి. మరి ఎవరి పరిపాలనా కాలంలో ఈ విజారత్ అనేటటువంటి విజారత్ లేదా వజీర్ అనేటటువంటి శాఖ లేదా డిపార్ట్మెంట్ అత్యున్నత స్థాయిలో ఉండేది అని అడుగుతున్నారు. సో అది తుగ్లక్. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ తుగ్లక్స్ల టైంలో విజారత్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండేది. విజారత్ ఇన్ ద సెన్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఫినాన్స్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. విజారత్ అంటే ఏంటంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇట్ వాజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇది తుగ్లక్స్ పీరియడ్లో చాలా హై పొజిషన్లో ఉండేది విజారత్కి. వీళ్ళకి చాలా ఎక్కువ పవర్స్ ఉండేవి అనమాట. విజారత్ హ్యాడ్ లాట్ ఆఫ్ పవర్ డ్యూరింగ్ తుగ్లక్స్ డైనాసిటీ రూలింగ్. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ మిడివల్ కింగ్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఇక్తా సిస్టమ్. సో ఇక్తా స్టార్ట్ విత్ ఐ, ఆన్సర్ ఆల్సో స్టార్ట్ విత్ ఐ. ఇల్టుట్మిష్. ఇక్తా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్. ఐతో స్టార్ట్ అవుతుంది ఇక్తా, ఐతో స్టార్ట్ అవుతుంది ఆన్సర్. ఇక్తా ఇల్టుమిష్. సో క్వశ్చన్ నెంబర్ 7 కూడా మనం ఆన్సర్ చేసేసాం. క్వశ్చన్ నెంబర్ 8. ద సుప్రీం రూరల్ అఫీషియల్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఇన్ సుల్తానేట్ పీరియడ్. మరి ఢిల్లీ సుల్తాన్స్ల కాలంలో లోకల్లో మరి మనం ఏమనుకున్నాం ఇండియాలో, ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్స్ వర్ హిందూ, రైట్. సో హిందువులలో ఒక వర్గం వారిని ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి గాను అదేవిధంగా విలేజ్లలో ఒక హెడ్గా పెట్టడం జరిగింది. మరి ఎవరు వారు? ఆ రూరల్ ఇండియాలో ఎక్కువగా పవర్స్ డామినేషన్ చేసింది ఎవరు అంటే వారు చౌదరీస్. విలేజ్ హెడ్ మ్యాన్స్, సుపీరియర్ ఇన్ ద విలేజెస్. సో వారిని చౌదరీలు అనొచ్చు మనం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 8 కూడా అయిపోయింది. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 9. 9th one. షర్బ్ వాజ్ ఏ ట్యాక్స్ లెవిడ్ ఆన్. మనం ఫిరోజ్ షా గురించి మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఫిరోజ్ షా తుగ్లక్ ఈయన నీటిపైన పన్ను విధించాడు. ఈ ఆన్ ఇరిగేషన్ హీ లెవిడ్ ట్యాక్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హకాకీ. దాన్ని మనం హకాకీ ఐ షరబ్ అన్నాం. హకాకీ ఐ షరబ్ ఇన్ ద సెన్స్ ఇరిగేషన్ ట్యాక్స్. సో షరబ్ అనేది ఇరిగేషన్కి సంబంధించింది. మనం ఎక్కడో ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మాట్లాడుకున్నప్పుడు వచ్చింది. సో షరబ్ అంటే ఇట్ ఈస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ జవాబిట్స్ వర్ కన్సర్న్ విత్. మరి జవాబిట్స్ అంటే ఎవరు? ఎవరికి దేనికి సంబంధించిన వారంటే స్టేట్ లాస్. జవాబిట్స్ అనేవారు దే మేడ్ స్టేట్ డిక్రీస్
ఎస్పెషలీ అబౌట్ ద షరియా. స్టేట్ డిగ్రీ అంటే రాజ్యానికి సంబంధించినటువంటి డిగ్రీలు తయారు చేసేవారు. ఉదాహరణకి ఇస్లాం ఉందనుకోండి, ఇస్లాంకు సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించినటువంటి లాస్ తయారు చేసేవారు. సో జవాబిత్స్ అంటే జవాబిత్స్ అంటే పర్షియన్ లాంగ్వేజ్, ఇది పర్షియన్ లాంగ్వేజ్ అండి. పర్షియన్ లాంగ్వేజ్లో దాని అర్థం ఏంటంటే స్టేట్ లా. జవాబిట్స్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో స్టేట్ లా. ఓకే, సో జవాబిత్స్ అనేవారు రాజ్యంలో ఉన్నటువంటి డిక్రీలు లేదా లాస్ని తయారు చేసేవారు జవాబిత్స్. హదీస్. హదీస్ అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 11. హదీస్ అంటే ఏంటంటే ఇస్లామిక్ లా. హదీస్ అంటే ఏంటంటే ఇస్లామిక్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. హదీస్ అంటే ఇస్లామిక్ లా. నెక్స్ట్, ఫవాజిల్ ఇన్ ద సుల్తానేట్ పీరియడ్ మీన్డ్. మరి సుల్తానేట్ పీరియడ్లో ఫవాజిల్ అంటే అర్థం ఏంటి? ఫవాజిల్ చాలా సింపుల్ అండి. ఫవాజిల్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ జమీందార్ కలెక్టింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ద విలేజ్ అండ్ హీ యూజింగ్ సమ్ ఆఫ్ ద అమౌంట్ which he can do and rest of the amount he again submitting or remitting to the sultan. అంటే ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే అప్పుడు మనకి ఏ సిస్టమ్ ఉండేది? జమీందారులు కాకుండా మనకి ఎటువంటి సిస్టమ్ ఉండేదంటే ఇక్తాదార్ అనే సిస్టమ్ ఉండేది. ఇక్తాదార్. సో ఇక్తాదార్ ఏం చేస్తారు? ఇక్తాదార్ వాజ్ సెంట్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్. హీ కలెక్ట్ ద ట్యాక్సెస్ అండ్ సెంట్ టు ద సెంటర్ ఆఫ్టర్ మీటింగ్ హీస్ ఎక్స్పెన్సెస్, సెల్ఫ్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్గా మనకి ఈ ఇక్తాదార్ ఉన్నాడు, హీ వాజ్ ఇక్తాదార్. దిస్ ఇక్తాదార్ హోల్డింగ్ ఎ రైట్ ఆన్ దీస్ మెనీ విలేజెస్. ఈ విలేజెస్ మీద ఈయనకి రైట్ ఉంది. అప్పుడు ఈ విలేజ్ నుంచి ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత తన ఎక్స్పెన్సెస్ మొత్తం అయిపోయిన తర్వాత కింగ్కి సబ్మిట్ చేస్తాడు. హీ రిమిట్ టు ద కింగ్. సో దాట్ కాల్డ్ యాజ్ ఫవాజిల్. అంటే తన ఖర్చులు పోను మిగిలినటువంటి సొమ్మును రాజుకి ఇచ్చేటటువంటి వ్యక్తి, దీన్నే ఫవాజిల్ అంటారు. చూద్దాం మరి ఫవాజిల్ అంటే ఏంటి చూద్దాం. ఎక్స్ట్రా పేమెంట్ టు ద నోబెల్స్కి ఎక్స్ట్రా పేమెంటా? రెవెన్యూ అసైన్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. ఎక్సెస్ అమౌంట్ పేడ్ టు ద ఎక్స్చెకర్ బై ద ఇక్తాదార్స్. ఇదండి. అంటే ఎక్సెస్ అమౌంట్ అంటే ఖర్చులు మిగిలిపోను మనం ఇవ్వాల్సిన డబ్బు అనమాట. ఇల్లీగల్ ఎగ్జాక్షన్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫీజెంట్స్ కాదు. సో మనం అమౌంట్ని రీపే చేయడం, మనకు వసూలు చేసినటువంటి డబ్బులు వాడుకున్న తర్వాత మిగిలినటువంటి డబ్బుల్ని మనకి ఎవరికైతే ఇవ్వాలనో వారికి ఇక్తాదార్ ఇవ్వడాన్ని దాన్ని ఫవాజిల్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 13. హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టార్టెడ్ టంకా సిల్వర్ కాయిన్. మనం ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లో చెప్పుకున్నాం. మహమ్మద్ బిన్ తుగ్లక్లో కూడా మనం ఇటువంటి కరెన్సీస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇల్టుట్మిష్ అప్పుడు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇల్టుట్మిష్ అండ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు? కాపర్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కాపర్ కాయిన్స్ కదా. సో ఈ కాపర్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన సొంతగా కాపర్ కాయిన్స్ తయారు చేశారు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ లేరు. సో కాబట్టి మనకి ఎవరండి? ఇల్టుట్మిష్. ఆయన ఇల్టుట్మిష్ ఏం చేశారు? సిల్వర్ కాయిన్ ఏమంటారు? టంకా. సిల్వర్ కాయిన్స్ వర్ కాల్డ్ యాజ్ టంకా. కాపర్ కాయిన్స్ వర్ కాల్డ్ యాజ్ జీటల్. సో ఇల్టుట్మిష్ పరిపాలనా కాలంలో సిల్వర్ కాయిన్ని టంకా అని, అదేవిధంగా కాపర్ కాయిన్స్ని జీటల్ అని పిలిచేవారు. అంతేకాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కూడా దినార్ అనేటటువంటి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఉండేది. తర్వాత అడాలి అనేటటువంటి ఇంకో కాయిన్ కూడా, సిల్వర్ కాయిన్ కూడా ఉండేది. బట్ ఇవి రెండూ కాకుండా ఆయన సిల్వర్ కాయిన్కి అడాప్టేషన్ చేసుకున్నాడు. ఇది కాకుండా ఆయన కాపర్ కాయిన్స్ని అడాప్ట్ చేసుకున్నాడు. సో కాపర్ కాయిన్ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల డూప్లికేట్ కాయిన్స్, ఫేక్ కాయిన్స్ చాలా ఎక్కువ రావడం జరిగింది. సో ఇట్ ఈస్ అబౌట్ ద 13th క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఇల్తుమిష్ సి. క్వశ్చన్ నెంబర్ 14. Who was the medieval king responsible for introducing the silver coin called Tanka in North India? ఇంతకుముందే చెప్పాను నేను మీకు. టంకా ఇల్టుట్మిష్. టంకా ఎవరండి? ఇల్టుమిష్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్. కాయిన్స్ టంకా, షష్గని అండ్ జీటల్ ఆఫ్ సుల్తాన్ పీరియడ్ వాజ్ మేడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్? సో ఇప్పుడు నాకు
ఈ క్వశ్చన్లో మనకి ఇంతకుముందు టంకా అండ్ జీటల్ తెలుసు, బట్ శేష్ గని తెలియదు, నాకు కూడా తెలియదు అండి శేష్ గని, ఇప్పుడే వింటున్నాను. సో శేష్ గని ఇవి. సో టంకా అండ్ జీటల్, టంకా జీటల్ అయితే టంకా అంటే మనకి సిల్వర్ కాయిన్, జీటల్ అంటే మనకి కాపర్ కాయిన్. మరి ఒకటైతే సిల్వర్ అని తెలుసు, ఒకటైతే మనకు సిల్వర్ అని తెలుసు. సో ఇది సిల్వర్ అని తెలుసు, సారీ మనకి ఈ టంకా ఇది సిల్వర్ అని తెలుసు, జీటల్ ఇది కాపర్ అని తెలుసు. మరి ఎక్కడ కూడా కాపర్ మధ్యలో లేదు. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఆన్సర్ ఈజ్ ఏ. శేష్గని అండ్ జీటల్, శేష్గని జీటల్ బోత్ ఆర్ మేడ్ బై కాపర్ అండ్ టంకా సిల్వర్ కరెన్సీ. క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ ఏంటి? ఏ. క్వశ్చన్ నెంబర్ 16, ఆన్ హూజ్ కాయిన్స్ ద నేమ్ ఆఫ్ ద లాస్ట్ కాలిఫ్ ఆఫ్ బాగ్దాద్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. మరి ఎవరి యొక్క నాణాలపైన, ఎవరి కాయిన్స్ మీద లాస్ట్ కాలిఫ్, ఎవరు బాగ్దాద్ యొక్క కాలిఫ్ ఎవరైతే ఉన్నారో ఆ కాలిఫ్ యొక్క నేమ్, పేరు కనబడింది అనేది క్వశ్చన్. సో అది అల్లావుద్దీన్ మసూద్ షా. అల్లావుద్దీన్ మసూద్ షా తను బాగ్దాదు కాలిఫ్ అయినటువంటి వ్యక్తి పేరును ఆయన తన యొక్క నాణాల మీద ముద్రించడం జరిగింది. అల్లావుద్దీన్ మసూద్ షా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు, మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. చూద్దాం. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఈ దివానీ హరీస్. దివానీ హరీస్ అంటే ఏంటి? దివానీ హరీస్ సైనిక శాఖ, దివానీ హరీస్ సైనిక శాఖ. ఓకే, ఆ తర్వాత దివానీ రిసాలత్, ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకే, దివానీ డీల్ట్ విత్, ఇక్కడ మనకి దివానీ ఐ రిసాలత్, దివానీ ఐ ఇన్షా, దివానీ ఐ విజారత్. మరి విజారత్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. విజారత్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు? ఫినాన్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఫినాన్స్. సో మనకి దివానీ ఇన్షా చూద్దాం. సో దివానీ ఇన్షా ఇట్ ఈస్ ఏమంటారు? ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటటువంటిది. రిసాలత్ అంటే ఏమంటారు? రిసాలత్ ఈజ్ రిలీజియస్ ఇష్యూస్. అరీజ్ సైనిక, విజారత్ ఫినాన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, దివానీ ఇన్షా అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు అండి, ఉత్తర ప్రత్యుత్తరాలు. ఏమంటారు? ఇట్ ఈస్ ద రిలేషన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, రిసాలత్ ఇట్ ఈస్ అబౌట్ ద రిలీజన్. అరీజ్ అబౌట్ ద డిఫెన్స్. అరీజ్ అంటే ఏంటి? డిఫెన్స్. ఓకే, ఇన్షా అంటే ఏంటి? ఉత్తర ప్రత్యుత్తరాలు అని చెప్పాను. అండ్ విజారత్ ఏంటి? ఫినాన్స్. సో మరి మనకి చూద్దాం ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఏంటో చూద్దాం. ఓకే, సో యా, రిలీజియస్ డిపార్ట్మెంట్, స్టేట్ కరెస్పాండెన్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అండ్ మిలిటరీ డిపార్ట్మెంట్. సో మిలిటరీ డిపార్ట్మెంట్ మనం ఏమని చెప్పాము? మిలిటరీ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఆరీజ్ అని చెప్పాం. ఫినాన్స్ అంటే విజారిత్ అని చెప్పాం. సో స్టేట్ నెక్స్ట్, తర్వాత రిలీజియస్ అంటే రియాసత్ అని చెప్పాం. ఉత్తర ప్రత్యుత్తరాలు మనం ఇన్షా అని చెప్పాం. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే, ఆన్సర్ మనకి 4. ఇక్కడ ఏ ఈజ్ 4, డిఫెన్స్ మిలిటరీ. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ఇది 4. ఓకే, ఇది 4 తర్వాత సారీ అండి పోతుంది ఇదంతా. సో మనకి ఫస్ట్ వన్ అయితే 4 అయితే తెలిసిపోయింది. సో 4 ఫస్ట్ ఇది 4 కాబట్టి 4 ఒకటి ఉంది. 4 1 2 3 సింపుల్గా మనకి 4 1 2 3 సింపుల్గా మనకి 4, ఇది 1, ఇది 2, ఇది 3 అంటే 4 1 2 3 అన్నాం కదా. సో ఇది 1 2 3 ఇది కరెస్పాండెన్స్, స్టేట్స్ కరెస్పాండెన్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. అంటే రిలీజియస్, మనకి రిలీజియస్ మ్యాటర్ చెప్పేది ఏంటి? రిలీజియస్ మ్యాటర్ గురించి మనకి చెప్పేది ఏంటి? రియాసత్ ఏంటి? రియాసత్ అని చెప్పుకున్నాం, లేదా రిసాలత్. ఇది రిసాలత్. అండ్ కరెస్పాండెంట్ ఏంటి? మనకి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇన్షా. ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏంటి? విజారత్. మిలిటరీ డిపార్ట్మెంట్ ఏంటి? ఆరీజ్. ఇదేంటి? సెకండ్ వన్ ఇన్షా, దివానీ ఇన్షా. ఓకే, రిలీజియస్ ఏంటి? రిసాలత్. సో ఇదండి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ట్యాక్సెస్ లెవిడ్ ఆన్ ద ల్యాండ్ ప్రోడక్ట్. మరి ల్యాండ్ ప్రోడక్ట్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ల్యాండ్ ప్రోడక్ట్ మీద వేసేటటువంటి పన్ను ఖరజ్. ఖరజ్ అంటే నాన్ ముస్లిం ఫార్మర్స్ మీద వేసే పన్ను ఖరజ్. అండ్ ముస్లిం ఫార్మర్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఉషర్. అండ్ కామ్స్ ట్యాక్స్ ఆన్ ప్లండరింగ్ అంటే దోచుకున్నటువంటి సొమ్ము మీద పన్ను. ట్యాక్స్ ఆన్ ప్లండరింగ్ ఇట్ ఈస్ 1/5 ఇన్ అరబిక్. కామ్స్ అంటే ఏంటంటే అరబీలో 1/5 ట్యాక్స్. మనకి ట్యాక్స్ కదా కామ్స్ అంటే. ఇది దీని యొక్క అర్థం ఏంటంటే 1/5 ఏ లాంగ్వేజ్లో? అరబీ లాంగ్వేజ్లో. మరి దీంట్లో మరి ఏది ఏ పన్ను ల్యాండ్కి సంబంధించిన పన్ను ఒకసారి చూసినట్టయితే మరి మనకి నాన్ ముస్లిమ్స్ మీద అగ్రికల్చర్, ఇది రైతులు అంటే అగ్రికల్చర్ ల్యాండ్. మనం ఖరాజ్ అంటే ఏమని చెప్పుకున్నాం? రైతులు అంటే ల్యాండ్. ఎస్, ఫస్ట్ వన్. థర్డ్ వన్ ఉషర్, ఇది కూడా కరెక్టే. తర్వాత కామ్స్ అంటే ఏంటిది? ఇది దోచుకున్న సొమ్ము మీద పన్ను. దోచుకున్న సొమ్ము అంటే ఇది ల్యాండ్కి సంబంధించింది కాదు. సెకండ్ వన్ ఈజ్ నాట్ అబౌట్ ద ల్యాండ్. దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ముక్తాయి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇక్తా అంటే ఇక్తాదార్స్ ఉంటారు కదా, ఇక్తాదార్ పైన హెడ్ ఎవరు? ముక్తి. సో ఈ ముక్తి కలెక్టివ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఇక్తాదార్స్. సో మనకి 1, 3, 4 ఈజ్ ద ఆన్సర్. 1, 3, 4 ఇది మాత్రం దోచుకున్న సొమ్ము మీద పన్ను. సో అది కామ్స్ అనేది కాదు, మిగతా 3 కూడా పన్నులు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి మనకి దీంట్లో. ఇక్కడ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. ఫైండ్ అవుట్ ద two main currencies of the Sultanate period from the code given below. ఇంతకుముందు మనం చూసాం, ఇది జీటల్, టంకా, శేష్గని అని ఒకటి మనం చూసాం. ఓకే, సో దాంట్లో కనుక చూసినట్టయితే మనకి దామ్ అనేది ఏంటి, జీటల్ అనేది ఏంటి, రూపియా అంటే ఏంటి, టంకా అంటే ఏంటి. ఇప్పటిదాకా మనం విన్నటువంటి పదాలు ఏంటి? టంకా, జీటల్. టంకా అంటే సిల్వర్ కాయిన్, జీటల్ అంటే మళ్ళీ మనకి కాపర్ కాయిన్ అని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం, కాపర్ కాయిన్. సో మనకి 2 and 4 ఆర్ ద ఆన్సర్. 2 and 4 ఆర్ ద ఆన్సర్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 19. సో మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనుకున్నాము, బట్ అడ్మినిస్ట్రేషన్లోనే మనకి 28 minutes అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లేదా లిటరేచర్ సంబంధించినటువంటి వీడియో నేను మీకు అవైలబుల్గా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇవైతే మిత్రులారా, ఇది పీడిఎఫ్ అసలు అవ్వట్లేదు, చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి, చాలా తొందరగా ఉంది ఎగ్జామ్. మంచిగా ప్రాక్టీస్ చేయండి, పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ రివైజ్ చేయండి బాగా. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అవి మిమ్మల్ని మీ యొక్క డౌట్స్ని అన్నింటినీ కూడా తీసేస్తాయి. అదేవిధంగా మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేయడంలో చాలా ఉపయోగపడతాయి. సో మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా రివిజన్ చేయాలని ఆశిస్తూ మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.